కేసంద్రం మండలం కల్వాల మోడల్ స్కూల్ పర్యటన అనేది విజిట్ చేయడం జరిగింది. ఇక్కడ నుండి చాలా కంప్లైంట్లు రావడం జరిగింది. కొంతమంది కంప్లైంట్లు చేయడం, కొంతమంది ధర్నాలు చేయడం, పేపర్లో కూడా రావడం జరిగింది. చూడడానికి చేయడం, అఫీషియల్ ప్రోగ్రాం పెట్టుకోవడం, ముందే ఇన్ఫామ్ చేయడం జరిగింది. చాలా బాధాకరం. ఇక్కడ ఉన్న అధికారుల నిర్లక్ష్యం ఎంత ఉందనేది పొట్టొచ్చినట్టు కనిపిస్తుంది. సిగ్గు శరాలు ఏమీ లేదు వీళ్ళకు. తింటారు, చేస్తారు, కుంభాలు మేయించినట్టు మేస్తారు ఆఫీసర్లు. అది డిస్టిక్ ఆఫీసర్ నుండి ఇక్కడ ఉన్న ఇన్ఛార్జ్ ఎవరో ఇన్ఛార్జ్ అని పెట్టిరంట. ఎవరో ఇక్కడ పర్మనెంట్ అంటూ ఎవరు లేరు. ఆడి కూతురు 90 మంది ఉన్న ఈ వసతి గృహం, దీంట్లో కనీసం ఇప్పుడు 50 మంది కూడా లేరు. కారణం ఒకటే ఏంటంటే ఈడ మమ్మల్ని పట్టించుకోవట్లేదు, ఫుడ్ బాగాలేదు, సెక్యూరిటీ లేదు, కనీసం ఒక సెక్యూరిటీ పర్సన్ కూడా లేరు. మా బాత్రూమ్ మేమే తుడుచుకోవాలి, మా రూమ్లు మేమే ఉడుచుకోవాలి, మా వంటలు మేమే వండుకోవాలనే వాదన వాళ్ళు సాక్షాత్తు మీ ముందే మాట్లాడుతుంది. మీరు చూసిరు, గతంలో మాట్లాడింది కూడా విన్నారు. ఎంత బాధాకరం ఉందంటే, నేను ఇక్కడ పర్యటన చేస్తున్నంటే ఆల్మోస్ట్ ఇక్కడ ఉన్న కలెక్టర్ విజిట్ చేయాలి, కలెక్టర్ వచ్చి ఉండాలి. సొంత జిల్లాలో ఉన్నప్పుడు ఇక్కడ ఉన్న దీనికి సంబంధించిన శాఖ అధికారులు ఉండాలి. మరి రాష్ట్ర అధికారులకు, జిల్లా అధికారులకు నేను చెప్తున్నా, సిగ్గు శరం ఏదైనా ఉంటే ముందు మీరు విజిట్ చేయండి. ఒక కమిషన్ మెంబర్ వస్తుందంటేనే మీకు ఇంత సొయ్యి లేకుండా మొబైల్ స్విచ్ ఆఫ్ చేసుకొని పారిపోయారే అంటే మీరు దొంగతనం చేసిరని అర్థం, తప్పు చేస్తున్నారని అర్థం. ఆ తప్పు చేస్తున్నారంటే మీ అవసరం ఎంత ఉందనేది మీరు ఆలోచించుకోండి. గవర్నమెంట్ ఇచ్చే సొమ్ము, ప్రజలు ఇచ్చే సొమ్ముని దోసుకు తింటారు. వీళ్ళకి తిండి పెట్టే వస్తువులను కూడా ఎత్తుకొని పోతున్నారు. సార్ గిన్నెలు పట్టుకొని పోతారు. సెక్యూరిటీ లేకపోవడం. ఇక్కడ వార్డనే, ఇక్కడ ఇన్ఛార్జ్ వార్డన్ ఎవరు ఉన్నారంట, ఎస్ఓ, ఆమె పేరేందో చెప్తున్నారు, సోమలక్ష్మి గారు. ఆమెను గతంలో కూడా హెచ్చరించడం జరిగింది. ఇక్కడ ఉన్న జిల్లా అధికారులకు చెప్పడం జరిగింది మార్చుకోమని. వాళ్ళు మార్చుకోకపోక ఉల్టా ఇవాళ వస్తే ఏదైతుందని చెప్పి భయంతో మొబైలే బంద్ చేసుకొని కూర్చున్నది. చాలా బ్రహ్మాండంగా ఇది చేస్తున్నామని చెప్తున్నారు. సిగ్గు శరం ఉంటే మీ అధికారులు, ఇక్కడ ఉన్న గవర్నమెంట్ వచ్చి చూడండి. బుద్ధి ఉండాలి, సిగ్గు శరం ఉండాలి, మీకు సిగ్గు శరం ఉండాలి. నేను దేశం మొత్తం తిరుగుతున్న భాగంలో ఇవాళ మా రాష్ట్రం చూస్తే ఘోరంగా ఉంది. నేను మొన్న వయనాడు పోయినా, మోడల్ స్కూల్ అక్కడ చూసి నేర్చుకోరా మీరు. నీలగిరి పోయినా, తమిళనాడు, అక్కడ ఉన్న మోడల్ స్కూలు, సైనిక్ స్కూలు, ఏకలవ్య స్కూల్ లాంటి గవర్నమెంట్ స్కూళ్ళని చూసి పట్టించుకోరి. మిగతా రాష్ట్రాల్లో చూస్తే విధానం. మొన్న నేను మిజోరాం పోయినా, మిజోరాంలో స్కూల్ ఇలా లేవు. ఈవెన్ దో మొన్న ఒరిస్సా పోయినా, ఒరిస్సా కూడా బ్రహ్మాండంగా ఉంది, ఎంతో కొంత నడుస్తుంది. ఎంత సిగ్గుచేటు అంటే కుంభాలు మీద అధికారులు మేస్తారు, రాజకీయ నాయకులు మేసే విధానాన్ని అవలంబిస్తున్నారని నాకు అనిపిస్తుంది. సాక్షాత్ ఇక్కడ ఉన్న కలెక్టరు పక్కన ఉన్న 20 నిమిషాలు రాలేకపోతాడు, చూడలేకపోతాడు. మీ అధికారులు ఎక్కడ నిద్రపోయారో చూడలేకపోతే. ఇక్కడ ఉన్న అధికారులు చాలామందిని అడిగితే, సార్ మేము పైన కలెక్టర్కి కంప్లైంట్ పెట్టినాం, పైన సెక్రటరీకి కంప్లైంట్ పెట్టినామని మాట్లాడుతున్నారు. మేము చాలాసార్లు చెప్పినాం, పట్టించుకోవట్లేదు అంటున్నారు. మరి దేనికున్నారు మీరు? ఇక్కడ కంప్లైంట్లు వచ్చినాయి, ఇప్పుడు ఈ పట్టుకొని మీరు తిరగాల్సి వస్తుంది, చూడాల్సి వస్తుంది. కలెక్టర్ గారు, ఇక్కడ ఉన్న ఇచ్చిన ఇన్ఛార్జ్ ఎవరో, మరి మీ డిస్ట్రిక్ట్ ఆఫీసర్ ఎవరో మరి మీరు చూసుకోండి, వాళ్ళు ఏం చేస్తున్నారో చూడండి. కనీసం ఇక్కడ పేపర్లో అందరూ బహిర్గతంగా చెప్తున్నారు ఇక్కడ బాగాలేదని. మరి చూసినాక మీరైనా స్పందించని ఉండే. దాదాపు చాలా రోజులు అయింది, ఇంతవరకు మీరు రాలేదంట, చూడలేదంట. ఇది చాలా సిగ్గుచెట్టు ఇది. మరి ఎందుకున్నారు అనేది మీరు ఆలోచించుకోండి. మీ ఆఫీసర్లు మీరు ఏం చేస్తున్నారు అనేది మీరు ఒకసారి మళ్ళీ ఆలోచించుకోవాల్సిన అవసరం ఉంది. ఇక్కడ ఉన్న ఆడబిడ్డలు మాట్లాడేది ఒకటే మాట, అక్కడ ఉన్న పని వాళ్ళు తిడుతురు, కొట్టడానికి వస్తురంట. తిండి పెట్టాం, ఏం చేస్తావు చేసుకో అంటున్నారు. అంటే ఎవరి అండ తీసుకొని చూస్తున్నారు? ఇక్కడ రాజకీయ నాయకుల అండ తీసుకొని చూస్తున్నారా? ఇక్కడ ఉన్న వార్డన్లు వాళ్ళ అండ తీసుకొని చూస్తున్నారా? లేదా మీ అండ ఉందో చూసుకోండి.
ఇవన్నీ చూసుకొని పరీక్షించుకొని వితిన్ 10 డేస్లో మీరందరూ ఇక్కడ ఉన్న వాళ్ళని ఇక్కడ ఇమీడియట్ తక్షణమే సస్పెండ్ చేయాలి. ఇద్దరిని ఇక్కడ ఉన్న ఇన్ఛార్జి అండ్ జిల్లా అధికారి ఎవరున్నారో వాళ్ళ పేరు ఇంతకుముందే చెప్పడం జరిగింది. వాళ్ళ ముందు సస్పెండ్ చేయండి. సస్పెండ్ చేసినాక తర్వాత ఏం జరగాలనేది మీరు ఆలోచించుకొని కొత్త వాళ్ళని వేయండి. ఆల్ స్టాఫ్ మార్చండి. టోటల్ స్టాఫ్ని మార్చి ఇక్కడ వాళ్ళు పాత వాళ్ళు వంట మనిషితో వార్డెన్ గారి కనుక వస్తే కనుక వెళ్ళిపోతా అంటున్నారు. ఆల్రెడీ 40 మంది వెళ్ళిపోయారు. వీళ్ళందరూ వెళ్ళిపోయినాక మాత్రం మీ అవసరం కూడా ఏమి ఉండకపోవచ్చేమో. అది చూసి సస్పెండ్ చేసి సస్పెండ్ ఆర్డర్లు పంపించాలని మీకు ఆదేశించడం జరుగుతుంది.